ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అప్పట్లో చాలా పెద్ద సింగర్, మీ సమకాలీకులు కూడా. మీ ఇద్దరు కలిసి నేర్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయని చెప్తుంటారు. అవునమ్మా. ఆర్ వైద్యనాథన్ అని రంజన్ ఓల్డ్ యాక్టర్, ఆయన బ్రదర్ అన్నమాట. ఈయన ఎట్లాగంటే ఇటు వెస్టర్న్ మ్యూజిక్, హిందుస్థానీ, కర్ణాటిక్ క్లాసికల్ అన్నిట్లో మాస్టర్ అనే చెప్పొచ్చు. అంత గొప్ప జ్ఞానం ఉంది ఆయనకు. ఆయన దగ్గర నేను రాజీ నా ప్రాణం అని ఒక పిక్చరు, అందులో జెమినీలో పాడుతూ వచ్చాను. నేనేదో ఫిల్మ్ సాంగ్ రికార్డింగ్ కోసం వచ్చాను. పాడుతూ ఉంటే ఆయన విన్నాడు. విని బాలా వాయిస్ నల్లా ఇరుగుదే అని చెప్పాను. ఏదో చెప్పి ఇది అనమని చెప్పాను అన్నాడు. అది అని వినిపించాను వెంటనే. అయ్యో రొమ్మ నల్లా ఇరుగుదని. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ భజన్స్ అంతా నేను ఎంఎస్ సుబ్బలక్ష్మికి నేర్పుతున్నాను అని అన్నారు. అంటే ఆమె పెద్ద సింగర్ కదా, ఈయనకు చాలా ఇదేమో అట్లా అని అనుకున్నాను. అట్లా ఆయన ఇక్కడ నాకు నేర్పటము, ఆమెకు నేర్పటము. తర్వాత ఒకసారి ఇంటికి కూడా తీసుకెళ్ళారు, ఎంఎస్ ఇంటికి. ఎందుకంటే ఆ హిందుస్థానీ టచెస్ ఎట్లా అనాలా అన్నది నా చేత పాడించి వినిపించాడు అక్కడ. ఆమెకు అదృష్టం అంతా ఎక్కడంటే సదాశివం భర్తగా దొరకటం. అది అందరికీ రాదు ఆ అదృష్టము. ఆయన బాగా ఎంకరేజ్ చేసి ఎక్కడెక్కడ ఎవరు బాగా పాడుతున్నారంటే వాళ్ళ దగ్గరకంతా తీసుకుపోయి ఆమెకు నేర్పించి అట్లా పాడడానికి అవన్నీ చేశారు.